ఏ మాత్రం వచ్చిందని మొదలు పెట్టిండ్రో, ఏ ముచ్చటను పక్కదారి పట్టించడానికి షురు చేసిండ్రో తెలవదు గాని, తెలంగాణకు జాతిపిత లొల్లి ముంగటేసుకున్నారట కావాలని కొందరు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కొంతమంది జాతిపిత అని చెప్పించుకుంటున్నారు. తెలంగాణకు వాళ్ళు జాతిపితలు ఎట్లయితారు అన్నట్టు మాట్లాడిండ్రు. కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. ఇదే ముచ్చట మీద చర్చలు మొదలైనయి. మరి నిజంగా ఎవరు తెలంగాణకు జాతిపిత? ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు? ఎప్పటికీ తెలంగాణ సోయితోని పని చేసిండ్రనే చర్చలు ఊర్లల్లా రచ్చబండల కాడ నలుగురు గూడిన దగ్గర మాట్లాడుకున్నాడు చురువు చేసిండ్రట. అట్లా మాట్లాడుకున్న జనమే ఎవరు జాతిపిత ఎవరు కాదు అనేది ఆఖరికి నిర్ణయిస్తారు కానీ జాగృతి కార్యకర్తలు మాత్రం తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే గీతే జయశంకర్ సార్ అవుతాడు, లేకుంటే కొండా లక్ష్మణు బాపూజీ తెలంగాణ జాతిపిత అవుతాడు అన్నట్టు టీవీ చర్చలలో చెప్తున్నారు. మరి వాళ్ళను ఆ తీరుగా మాట్లాడమని కవిత అనుకుని ముంగటికి నెట్టుతున్నదా, లేకుంటే వాళ్ళ సొంత ముచ్చట చెప్తున్నారా అనేది మన తెలియదు కానీ కడుపారగన్న బిడ్డే కేసీఆర్ ను తెలంగాణకు జాతిపిత కాకుండా అడ్డం పడుతున్నది అన్నట్టు మాట్లాడుకుంటారట. ఇంకో పక్క శత్రువులు అనేటోళ్ళు ఎక్కడనో ఉండరు, మన ఇంట్లోనే కూతుర్ల రూపంలో మన పక్కనే ఉంటారని ఏదో సినిమాల డైలాగ్ చెప్పినట్టు చేస్తున్నది కవిత అని అంటున్నారట. సరే, ఒకవేళ కవిత కేసీఆర్ ను జాతిపిత కాదనే ఆలోచనలే లేకుంటే జాగృతి కార్యకర్తలు టీవీ చర్చలలో చెప్పిన ముచ్చట్లను ఖరాఖండి ఖండించాలి కదా. జాగృతి కార్యకర్తలు కాదన్నా ఇంకెవ్వరు కాదన్నా తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆరే తెలంగాణకు జాతిపిత. మా నాయనను మించి ఎవ్వరు కొట్లాడిండ్రు తెలంగాణ కోసం అని చెప్పాలి. మరి ఎందుకు చెప్తలేదు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తే దాన్నే కవిత లీడర్ గిర్ల నడిచే జాగృతి మాట్లాడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు చేస్తున్నదనే చర్చలు ఇంకో పక్క నడుస్తున్నాయి. సరే, ఎవల రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కానీ జాతిపిత ఎవలనే ఓ చర్చను పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళను తక్కువ చేసినట్టు మాట్లాడు మాత్రం మంచిగా లేదని చాలా మంది అంటున్నారు.